దర్బార్లు అనుకుంటాను. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కూడా అనరాదు ఆయన్ని. ఆయన మర్యాదస్తుడు కాదు. అయినా సాయి ప్రసాద్ రెడ్డి దుర్మార్గుడు. నీకిన్న దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఎవడు లేడు. నీవు నీవన్నీ కూడా కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతోనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి మన నియోజకవర్గం తెలుసు అందరూ కూడా. నీవు నటనతో కూడుకున్నటువంటి రాజకీయం చేస్తూ ఉన్నావు. ఆదంలో బాధ్యతాయుతంగా రాజకీయం చేయడం లేదు. ఇది చేసేవన్నీ తప్పుడు పనులే. ఏది కూడా కరెక్ట్ అయిన పద్ధతిలో చేసే పరిస్థితిలో లేడు అని చెప్పేసి నీకంటే నీచమైన రాజకీయ నాయకుడు ఆదంలో ఉన్నారా అని నేను అడుగుతాను. ఎంతమంది ఎమ్మెల్యేలు అయినారు కానీ నీకన్నా నీచమైన నికృష్టుడు ఎవడు లేడు. నీకన్నా దుర్మార్గం నీకు అసలుకే లేడు. నీవు తప్పుడు పనులు చేస్తావంటే అందరు తప్పుడు పనులు చేస్తా ఉన్నారు అనుకుంటున్నావా నువ్వు? మా తాత గురించి మాట్లాడతావా? నాకు సంస్కారం ఉంది కాబట్టే మీ తాత గురించి నేను మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో పుణ్యాత్ములు వాళ్ళు ఉంటారు. నువ్వు ఏదైనా ఉన్నా వ్యక్తిగతంగా ఉంటే నాతో మాట్లాడు. మా తాత గురించి ఏదో మాట్లాడతావా? సాయి ప్రసాద్ రెడ్డి గారు సాయి ప్రసాద్ రెడ్డి తాత గారు అంటావా? మా తాతలు అనేదానికి నీకు అర్హత ఉందనుకుంటున్నావా? నీ బతుకేమని అందరూ తెలుదా? ఈరోజు నడుమంతరపు సిరి అంటారు. ఆ నడుమంతరపు సిరి వచ్చింది కాబట్టి నువ్వు ఎక్కువ మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది నీకు. నీ లెక్క మేము ఎవరిని కూడా దోచుకునే పరిస్థితి లేదు. నీ అంత దోపిడీదారుడు ఎవరంటారు? నీ ఉండవు. ఎందుకంటే ఇదే సాక్ష్యం. ఇది నీకు 162 సర్వే నంబర్ బాలాజీ ఎస్టేట్. గతంలో ఎవరి పేరు మీద ఉంది, ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది? ఆల్రెడీగా లేఅవుట్ అయిపోయింది. అది ఆ లేఅవుట్ అయిన దాన్ని కూడా నీవు ఎంఆర్ఓకి చెప్పి దాన్ని వేరే వాడి పైన ఆన్లైన్లో ఎక్కించావు. నీవు నిజంగా నీలో దుర్మార్గం లేకపోతే ఈ సర్వే నెంబర్ సంబంధించినటువంటి ఫైల్ ఎక్కించుకొని ఆన్లైన్లో తొలగించు. నీ కథ ఏమో బండారం బయటపడుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నీ బండారం బయటపడుతుంది. ఇది నువ్వు ఎంత తిన్నావు, ఎంఆర్ఓకి ఎంత ఇప్పించినావు, నువ్వెంత తీసుకున్నావు. నువ్వు నిజంగా నీతివంతుడు కదా. దమ్ముంటే ఈ సర్వే నెంబర్ రేపు పొద్దున్నే పిలిపించుకొని తహసీల్దార్ని ఇది ఆన్లైన్లో ఉందా లేదా చూసి 162 సర్వే నెంబరు అది ఎవరి పెద్దంలో ఎవరు లేఅవుట్ వేసినారు అనేది చూసిన తర్వాత నీవు దాన్ని ఆన్లైన్లో నుంచి తీపి నీ నిజాయితీ ఏమో బయటపడతారు. నీవు చేసే తప్పుడు పనులకి అందరు తప్పుడు అనుకుంటున్నావు. నువ్వేదో అనుకుంటున్నావు. ఏదో అంటే నేను నీకు చెప్తాను. ఈ విధంగా సర్వేలు ఏదైతే జరిగినాయో, ఆందోళన చుట్టుపక్కల గ్రామాల్లో ఏదైతే సర్వేలు జరిగినాయో అవన్నీ కూడా మళ్ళీ మీ నాయనకు ఒకసారి మళ్ళీ పుట్టాలను ఇంకోసారి పుట్టే కానీ చేయలేవు. నువ్వు ఎమ్మెల్యే అంటే అదే ఇస్తాను ఎవరు చెప్తే తినేదనుకోయినావా? నువ్వు తోలు తీస్తాడు, అందరు తోలు తీస్తాడు. ఉండాల, బుద్ధిగా ఉండాల మాట్లాడేటప్పుడు ఏదున్నా కూడా. నువ్వు చేసేవన్నీ తప్పుడు పనులు చేస్తున్నావు. ఆధార్ కార్డు మార్చిన ఏం చేస్తున్నావు నువ్వు? ఆధార్ కార్డు మార్చిన ఏం చేసి కబ్జా చేస్తే 6 ఎకరాలు బతికున్న సభ్యు కబ్జా చేసి వాళ్ళు ఏం చేస్తూ నువ్వు కాపాడుతూ వాళ్ళని. మీ వాళ్ళంతా పోయి లారీలు నిలబెడతా ఉండ్రి, వసూలు రాజాలు అయిండ్రి, పోయి జెండాలు పాత్రి. మా ఆయనలో ఎప్పుడైనా అయింది అట్లా? లారీలు నిలబెట్టేది కానీ, జెండాలు పాతేది కానీ, కబ్జాలు చేసేది కానీ. నువ్వేమన్నా వాడి మీద యాక్షన్ తీసుకున్నావా నువ్వు? అసలుకి అది 6 ఎకరాల విషయంలో
6 ఎకరాలు బతికున్న సంతకి పోయి రిజిస్టర్ చేసుకుంటే కూడా నువ్వు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. నా ఎట్లా అయితే ఇమ్మీడియట్గా ఎవరున్నారు పట్టుకోరాడని చెప్తుంటే నువ్వు భాగస్వామి అయినావు కాబట్టి నువ్వు మాట్లాడలేవు రోజు. ఏదన్నా నోరు భద్రం పెట్టుకొని మాట్లాడేది నేర్చుకో. నువ్వు చాతకాంతనం అనుకోవద్దు, మంచితనాన్ని చాతకాంతనం అనుకోవద్దు.